ఏపీలోని 5 ఊళ్లను తెలంగాణకి తీసుకొస్తామంటోంది కాంగ్రెస్. కాదు, విలీనమైన 7 మండలాలను కూడా తీసుకొచ్చేయండి అంటోంది బీఆర్ఎస్. పోలవరం ముంపు కారణంగా ఏపీలో కలిపిన ఊళ్ళు మండలాల విషయంలో సరికొత్త రగడ మొదలైంది. 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 5 ఊళ్ల సమస్య హైలైట్ అయింది. ఇప్పుడు ఇంతకీ ఏంటా 5 ఊళ్ళు? తెలంగాణలో కలపాలన్న డిమాండ్కి కారణం ఏంటి? మళ్లీ రాజుకున్న విలీన గ్రామాల చిచ్చు. 6న చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం. 5 ఊళ్ల సమస్యపై చర్చించే ఛాన్స్. 7 మండలాలు తిరిగి కలపాల్సిందేనన్న బీఆర్ఎస్. ఇంతకీ ఇది 5 ఊళ్ల సమస్య లేక 7 విలీన మండలాల సమస్య? 3 రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీలో కలిపిన 5 ఊళ్లను తిరిగి తెలంగాణలో కలిపేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈలోగానే విభజన సమస్యలపై చర్చించుకుందాం అని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యమంత్రులైన తర్వాత మొదటిసారి జరుగుతున్న భేటీ ఇది. టీడీపీలో ఒకప్పుడు సహచరులైన వీళ్ళిద్దరి సమావేశంపై తెలుగు ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. 6వ తేదీన సమావేశం ఫిక్స్ అవ్వడంతో ఎలాగూ చర్చించేది విభజన సమస్యలపైనే కాబట్టి 5 ఊళ్ల సంగతి కాదు, మొత్తం 7 విలీన మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేలా ఒత్తిడి చేయాలంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విభజన సమస్యలపై జరిగే చర్చల్లో ముందు విలీన మండలాల సంగతి తేల్చుకున్న తర్వాతే మిగతా అంశాలపై ముందుకు వెళ్లాలంటూ డిమాండ్ చేశారు. మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అయితే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉంది. 7 విలీన మండలాల జోలికి ప్రభుత్వం వెళ్లదలుచుకోలేదు. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏపీలో కలిపిన 7 మండలాలు ఇక తెలంగాణవి కావు అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక ఆ సమస్య తీరిపోయిందని అనుకున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. కానీ జిల్లాల పునర్విభజన తర్వాత విలీన మండలాల ప్రజలకు పాలనాపరమైన సమస్యలు ఎలా ఉంటాయో తెలిసొచ్చింది. దీంతో తమను తిరిగి తెలంగాణలోనే కలపాలని బలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎన్నికల ముందు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ప్రజల సమస్యని అర్థం చేసుకుని 7 విలీన మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు పోరాడతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతూ ఉండడంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం 5 ఊళ్ళు తిరిగి తెలంగాణలో కలిపితే చాలు అని అంటున్నారు. ముఖ్యమంత్రులిద్దరు కూర్చున్నప్పుడు భద్రాచలం 5 గ్రామాలు ఖమ్మం జిల్లా భద్రాచలంలో చేర్పిస్తే తప్ప భద్రాచలానికి విముక్తి లేదు, డంపు యార్డు కూడా పెట్టుకునే స్థితి లేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే సందర్భంలో ఎట్లాగూ చర్చలకు రావాలి. ఇంకా అనేక సమస్యలు విభజన చట్టంలో ఉన్నాయి, పరిష్కారం కాలేదు. కాబట్టి అవి పరిష్కారం చేసేటప్పుడు మా విషయం భద్రాచలం 5 పంచాయతీలు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సిందే. దానికి బదులుగా వాళ్ళు ఏమడుగుతారు, మనం ఏం చేద్దాము అది తర్వాత. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ఇవి ప్రభుత్వం చెబుతున్న 5 ఊళ్ళు. నిజానికి ఇవి ఊళ్ళు కావు, 5 గ్రామ పంచాయతీలు. ఈ 5 గ్రామ పంచాయతీల పరిధిలో 20 గ్రామాలున్నాయి. ఇక్కడ 10,000 జనాభా ఉంది. ఈ 20 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలిపేయాలంటూ కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అలాగని వీళ్లది ఆంధ్ర తెలంగాణ అనే భావోద్వేగాలతో కూడిన సమస్య కానే కాదు. ఈ 5 గ్రామ పంచాయతీలకు అతి దగ్గరగా ఉన్న పట్టణం భద్రాచలం. కొన్ని ఊళ్ళైతే జస్ట్ 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఏ సమస్య ఉన్నా భద్రాచలం వెళితే పనయ్యేది. ఐటీడీఏ జిల్లా స్థాయి అధికారులు భద్రాచలంలో అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ 5 గ్రామాల ప్రజలు పాలన కేంద్రానికి వెళ్లాలి అంటే సుమారు 200 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ఏపీలో జిల్లాల పునర్విభజన కారణంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరు జిల్లాలో భాగమయ్యాయి. పైగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చింతూరుని తొలగించారు.
దీని కారణంగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాలంటే 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తోంది. ఒకప్పుడు జస్ట్ 10-15 కిలోమీటర్ల దూరంలోనే భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఉండేది. పేరుకే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు పనులన్నీ అయ్యేది భద్రాచలంలోనే. జిల్లాల పునర్విభజన కారణంగా చదువు, వైద్యం కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికీ 5 గ్రామాల్లోని విద్యార్థులు 10వ తరగతి చదువుకోవాలంటే సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే రాజమండ్రి, కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి. భద్రాచలం వెళితే మీది ఆంధ్ర కాబట్టి వైద్యం అందించబోవు అని చెప్పేస్తున్నారు. సదరం సర్టిఫికేట్ కావాలన్నా సరే 300 కిలోమీటర్ల దూరంలో ఉండే పాడేరుకే వెళ్ళాలి. ఆఖరికి ఫైర్ ఇంజిన్ రావాలన్నా 200 కిలోమీటర్ల దూరం నుంచే రావాలి. ప్రధానంగా గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ 5 గ్రామ పంచాయతీల సమస్య దారుణంగా తయారైంది. వరదలప్పుడు తెలంగాణలో అధికారుల పర్యటనలు, మంత్రుల పరిశీలనలు, ముఖ్యమంత్రి భరోసా లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం నుంచి విపత్తు నిర్వహణ మాత్రం సరైన సమయంలో జరగలేదు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సమస్య చాలా స్పష్టంగా కనిపించింది. అందుకే తమను మళ్లీ తెలంగాణలోనే కలిపేయండి అని వాళ్ళంతా వేడుకుంటున్నారు. ఇక మరో విచిత్రమైన సమస్య, భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉంటే రాముల వారి ఆస్తులు ఈ 5 గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎటపాకలో శ్రీరాముని జటాయు మండపం, గుండాలలో సీతమ్మ తల్లి కోసం నిర్మించిన ఉష్ణగుండాలు, భద్రాచలం ఆలయానికి చెందిన వ్యవసాయ భూముల్లో సుమారు 900 ఎకరాలు పురుషోత్తపట్నంలో ఉన్నాయి. ఈ 5 గ్రామ పంచాయతీలు ఏపీలో కలవడం వల్ల మరో సమస్య ఎదురైంది. పేరుకే భద్రాచలం పట్టణం తెలంగాణలో ఉంది. ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఏపీలో ఉండడంతో కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టుకుందామన్నా అక్కడ స్థలం లేదు. అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ని కొత్తగూడెంలో కట్టారు. చివరికి భద్రాచలం పట్టణంలోని చెత్తను పారివేయడానికి కూడా అక్కడ స్థలం లేదు. డంపింగ్ యార్డ్ పెడదామంటే ప్లేస్ లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇన్ని సమస్యలున్నందున 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలోనే కలపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే 7 విలీన మండలాలను కలపకపోయినా రంపచోడవరాన్ని జిల్లాగా మారిస్తే కొంత ఉపశమనం ఉంటుంది అంటున్నారు విలీన గ్రామాల ప్రజలు. పోలవరం పునరావాసం ప్యాకేజీతో పాటు ఇతర వసతులు గిరిజనులకు అందాలంటే ఏపీలో ఉండడమే ఉత్తమం అనే వాదన కూడా వినిపిస్తోంది. సో మరోసారి జిల్లాల పునర్విభజన చేసి పాలనాపరమైన సమస్యలు తీరిస్తే చాలు అని కొందరు వాదిస్తున్నారు. కాకపోతే 5 గ్రామాలను మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కలిపితేనే సమస్యలు తీరుతాయి అంటున్నారు. అయితే 7 విలీన మండలాలైనా 5 గ్రామ పంచాయతీలైనా తిరిగి తెలంగాణలో కలపడం అంత ఈజీ అయితే కాదు. దీనికి 2 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంట్ ఆమోదం కూడా తప్పనిసరి. 6వ తేదీన జరిగే సమావేశంలో ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఈ 5 ఊళ్ల సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.